అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుజి స్టోరీస్. ఇవాళ ఒక కొత్త బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఈ బ్లాగ్లో మీరు ఏం చూడబోతున్నారు అంటే, నేను విజయవాడ వెళ్ళబోతున్నాను. మాది విజయవాడ అని చెప్పి నేను షార్ట్స్లో చాలాసార్లు చెప్పాను. అండ్ ఇంతకుముందు అన్నయ్య పెళ్ళికి వెళ్ళానని చెప్పాను కదా. సో ఇవాళ ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారు అంటే, అప్పుడు మా డాడీ వాళ్ళ సైడ్ చుట్టాలన్నమాట పెళ్ళి. ఇప్పుడు ఏంటంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ అనమాట. అంటే మా మమ్మీకి సొంత బాబాయ్ కొడుకు, అంటే నాకు మామయ్య అవుతారనమాట. సో తన పెళ్ళి ఆల్రెడీ అయిపోయింది, అంటే పెళ్ళి అయ్యి 2 days అవుతుంది. సో రేపు ఏంటంటే రిసెప్షన్ అనమాట. రిసెప్షన్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఓనీల్ ఫంక్షన్ కూడా ఒకటి ఉందన్నమాట. సో అక్కడే సేమ్ ప్లేస్లోనే. సో దానికోసం అని చెప్పి మేము ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడకి స్టార్ట్ అవ్వబోతున్నాము. సో రేపు నేను రిసెప్షన్కి హాఫ్ శారీ వేసుకుందామని అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ మన ఛానల్లో చూసే ఉంటారు, మమ్మీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసాం కదా మేము. అంటే మమ్మీ స్టిచ్ చేసిన హాఫ్ శారీ, వింటేజ్ హాఫ్ శారీని మీరు చూసే ఉంటారు. ఎంతమంది ఆ ఫుల్ బ్లాగ్ చూసుంటారో లేదో నాకు తెలియదు. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో నేను ఇక్కడ పైన ట్యాగ్ చేస్తాను, చూడండి చూడకపోయి ఉంటే. మా మమ్మీ వాళ్ళది విజయవాడ దగ్గరలో ఉన్న ఒక చిన్న ఊరు అనమాట. అంటే చిన్న ఊరేం కాదు, పెద్దదే. విజయవాడలో వాళ్ళు ఎవరెవరు ఉంటే తెలుస్తుండొచ్చు. విజయవాడకు దగ్గరలో పామరు, దగ్గుమిల్లి అని ఇలాంటి కొన్ని చిన్న ఊర్లు ఉంటాయన్నమాట. సో మా మమ్మీ వాళ్ళది దగ్గుమిల్లిలో ఉంటుందన్నమాట రేపు ఫంక్షన్. అదంతా కూడా ఇలా పచ్చని పొలాలు. అసలు విజయవాడ అంటే మనం ఎంటర్ అవుతుంటేనే చాలా పచ్చడి పొలాలు అన్నీ కనిపిస్తాయి. రేపు నేను రిసెప్షన్ అవుతుంటే నేను కొంచెం ఊరిని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు మమ్మీ వాళ్ళ ఊరు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను మమ్మీ వాళ్ళ ఊరు వెళ్ళాను, కానీ నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎప్పుడు చూడలేదు. ఎక్కువ వెళ్తాను, ఉండి వచ్చేస్తాను అంతే. ఊరు మొత్తం తిరిగి చూసింది లేదనమాట. తప్పకుండా ఈ వ్లాగ్ని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వ్లాగ్ బాగుండబోతుందని నేను అనుకుంటున్నాను. టైం వచ్చేసి 3 అవుతుంది. కోదాడ దగ్గర ఆగామన్నమాట. లైక్ 12:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వచ్చేసి 3 అవుతుంది. చాలా ఆకలిస్తుందని చెప్పి పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ ఆగాము. రెస్టారెంట్ అంటే లైక్ డాబా లాగా అనమాట. నాకు ఆకలిస్తుందంటే మా తమ్ముడు ఉస్మానియా బిస్కెట్స్ తీసుకొని వచ్చాడు. ఈ బుచ్చోడు కనిపించట్లే. మార్నింగ్ 4:30 కల్లా విజయవాడ రీచ్ అయిపోయాము. ఎలా వచ్చామో అలా బెడ్ మీద పడిపోయాము అందరము. ఫుల్ కోమాలోకి వెళ్ళిపోయాము, చెల్లి నేను తమ్ముళ్ళు ఇద్దరు. 11 కల్లా ఫంక్షన్ దగ్గర ఉందామనుకున్నాము. చివరికి 10 కల్లా లేచాను నేను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే పెద్ద అరటి తోట ఉండిద్ది. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా నచ్చింది. మార్నింగ్ 4:30కి రీచ్ అయినప్పుడు చాలా చీకటిగా ఉంది. అసలు అరటి తోట కాదు కదా, ఏం కనిపించలేదు. అందుకే లెగగానే ఫస్ట్ బయటికి వచ్చి మొత్తం తోటంతా చూసుకున్నాను. చల్ల గాలిలో హాయిగా ప్రశాంతంగా ఉంది. మన సిటీలో ఇంత ప్లేస్ ఉండదు, ఇంటి పక్కనే ఇంత మంచిగా తోట ఉండదు. అందుకే చూసినప్పుడే ఎంజాయ్ చేసేయాలి. నేను వెళ్ళిన వేళ విశేషం ఏమో, ఇంతకు ముందు వచ్చినప్పుడు అరటి తోట ఉంది కానీ అరటి పువ్వు లేదనమాట. ఇప్పుడు అరటి పువ్వుని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. పపాయ తోట కూడా స్టార్ట్ చేశారు పక్కనే. ఇవన్నీ పపాయ మొక్కలు. ప్రకృతిని చూసి చాలు కానీ చాలా లేట్ అయిపోతుంది, తొందరగా రా అంటే ఇంట్లోకి వచ్చేసి ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయిపోయాను. ముందే లంగావని జ్యువెలరీ అన్ని సెట్ చేసుకున్నాను కాబట్టి ఫాస్ట్ గా తొందరగా రెడీ అయిపోవచ్చు అని చెప్పి అంతా టేబుల్ మీద సెట్ చేసేసుకున్నాను. ఐబ్రోస్, ఐలైనర్, కాజల్ ఇవన్నీ మస్ట్. అండ్ మేకప్ ఏం వేసుకోలేదు. వెళ్ళేది పల్లెటూరులో కాబట్టి ఎండ దంచి కొడుతుంది కాబట్టి ఎండ ఇప్పటికే చాలా ఎక్కువ ఉంది. 10 o'clockకే, ఇంకా 1 o'clockకి 2 o'clock అయితే బీభత్సంగా ఉంటుందని సన్ స్క్రీన్ ఒకటి అప్లై చేసుకున్నాను. ఇంకా రెడీ అయింది చాలే, కానీ ఫుల్ గా ఆకలిస్తుందని బయటకు వస్తే కిచెన్ లో వేడి గారెలు ఆయిల్ లో స్విమ్మింగ్ చేస్తున్నాయి. మా అమ్మమ్మ గారెల్ని స్విమ్మింగ్ చేపిస్తుంది. వేడి గారెలు నంచుకోవడానికి పల్లి చట్నీ. ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి జీవితానికి అనిపించిద్ది. ఎంతైనా ఫుడ్డే ముందు కదా, ఆ తర్వాత ఏదైనా. విజయవాడలో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అందరం ఫాస్ట్ గా రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ ఊరికి కార్లో స్టార్ట్ అయిపోయాం. మనకు అసలు కార్ పడదు. ఏదో ఫ్రంట్ సీట్లో కూర్చుని అయితే కొంచెం సేపు అయినా మేనేజ్ చేస్తాను, కానీ ఇప్పుడైతే లాస్ట్ సీట్లో కూర్చున్నాను. కార్ అంతా ఫిల్ అయిపోయిందని చెప్పి.
నేనైతే తిప్పేసినప్పుడు తెగ వాగేస్తూ ఉంటాను. అలాంటప్పుడు కొంచెమైనా కంట్రోల్ అవుతుంది. పాపం మా చెల్లికి అయితే అస్సలు కంట్రోల్ అవ్వదు. వచ్చినప్పటికి ఇప్పటి వరకు డజన్ సార్లు వామిటింగ్ చేసుకుంది అనుకోండి. మీకు కూడా ఎవరికైనా ఇలా కార్లో వెళ్ళేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందా? ఉంటే మాత్రం ఏం చేస్తారు? మా చెల్లికి మాత్రం పాపం ఏ నిమ్మకాయ ఏ మెడిసిన్ కూడా పనిచేయదు. అదిగోండి మా అమ్మ వాళ్ళ ఊరు జమ్ము దగ్గర మిల్లికి వచ్చేసాము. ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అలా కార్ దిగామో లేదో అమ్మ పిన్ని మమ్మల్ని తమ్ముడిని వదిలేసి చిన్న పిల్లలా పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. తెలుసు నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను. అందరూ పూర్తిగా తెలియదు. అమ్మ పిన్ని పరిచయం చేస్తున్నారు మా పెద్ద కూతురు అని. షాకింగ్ ఏంటంటే రిటర్న్ లో వాళ్ళే మాకెందుకు తెలియదు, వీడియోస్ లో చూస్తున్నాం, యూట్యూబ్ లో వస్తుంది అన్నారు. నన్ను భలే అనిపించింది. స్టేజ్ మీదకి గిఫ్ట్ ఇచ్చి వచ్చేద్దామని ఎక్కంగానే కరెంట్ పోయింది. అదేంటో మన లెగ్ అనుకుంటా అలా ఉండిద్ది. కరెంట్ వెంటనే వచ్చేసింది, అది వేరే విషయం అనుకోండి. బట్ ఎక్కంగానే కరెంట్ పోయింది. వేడిగా ఉక్కపోత అసలు మామూలుగా లేదు. తమ్ముడు నేను తుడుచుకోవడమే సరిపోయింది. అందరూ ఒక చోటే ఉన్నారు కదా, అంతమంది ఉండేసరికి పల్లెటూరు అయినా కూడా బాగా ఉక్కపోసింది. తను మా తాతయ్య ఈ ఊరి సర్పంచ్ అనమాట. మా అమ్మ చిన్నప్పుడు వీళ్ళ దగ్గర ఎక్కువ ఆడుకునేదంట, చాలా బాగా చూసుకునే వాళ్ళంట. ఈ తాతయ్య వాళ్ళ ఇల్లు మండువ, పాతకాలపు మండువ. తాతయ్య వాళ్ళ ఇల్లు గురించి మళ్ళీ చూపిస్తాను, కానీ ఇక్కడే పక్కన పొలాల్లో నాట్లు వేస్తున్నారంటే వెంటనే చూద్దామని చెప్పి వచ్చాము. తిరిగింది చాలు, టైం 2 hours ఉంది, తిందాం రండి అని చెప్పి పిలిస్తే వచ్చామన్నమాట. మెన్యూ మొత్తం నా ఫేవరెటే. పప్పు, అన్నం, సాంబార్, ఫ్రై చాలా చాలా బాగుంది. అప్పడాలు కూడా నేను అడిగానని చెప్పి ఒక 3 అప్పడాలు ఎక్స్ట్రా వేసి తిన్న వెంటనే తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. చెప్పాను కదా సర్పంచ్ మా తాతయ్య అని చెప్పి ఇల్లు చూపిస్తానని. ఇప్పుడు మీకు ఇల్లు చూపిస్తాను. అంతకంటే ముందుగా మా తాతయ్యతో మీకు మాట్లాడిపిస్తాను చూడండి. మా తాతయ్య తను మీతో మాట్లాడతారు చూడండి. మా మమ్మీ ఎవరు ఏంటి అన్ని చెప్తారు. మా మమ్మీ చిన్నప్పుడుది, మా తాతయ్యది, మా మమ్మది అలా చెప్పండి. చెప్పండి. ఏం చెప్పను? ఏదో ఒకటి మా అమ్మ గురించి తాతయ్య గురించి చెప్పండి. ఏమని చెప్పాలా? ఇక్కడ ఈ దొడ్డిలో తిరిగి పార్వతి కూతురు అని చెప్పాలంట. నువ్వు ఈ దొడ్డిని పెరిగింది, పార్వతి కూతురు ఇక్కడ వచ్చింది. ఇది మా గెస్ట్ హౌస్. అంతే. కెమెరా ఆన్ చేయకపోతే బోల్డ్ అంత మాట్లాడుతున్నారు మీరు. కెమెరా ఆన్ చేస్తే ఏం మాట్లాడట్లేదు. వినపడుతున్నా కెమెరా పెడితే ఏం మాట్లాడుతున్నాయి? అంటే అలవాటు పడిపోయా. మరి పెళ్లి ఎప్పుడు చేస్తావు? పెళ్ళా పెద్దగా కాదా? పెద్దయ్యావుగమ్మా. ఇంకా కాదు, నువ్వే చూసుకోమని అర్థం. మనం చేసే రోజులు పోయి నువ్వే చూసుకో అన్నాడు. ఇది మా తాతయ్య వాళ్ళ తోట. తెలుసుగా నేను మొక్కలు పిచ్చిదాన్నని. అక్కడ ఎన్నో మొక్కలు కనిపిస్తే అన్నిటి గురించి అడుగుతున్నాను. నారింజ చెట్టు, సపోటా చెట్టు, కొబ్బరి చెట్టు, ఇలా ఒక్కొక్కటి 20-50 ఏళ్ళ నాటి నుంచి ఉన్నాయంట. సపోటా చెట్టు అయితే మా మమ్మీ ఉన్నప్పుడే చిన్నప్పటి నుంచే అది పెద్దగా ఉండేదంట చెట్టు. కాయలు కూడా వచ్చాయంట. మా అమ్మ చెప్తూ ఉండేది. అటువైపు అయితే ఇంకా బాగుంటది. ఒకసారి ఇదిగోండి, ఇది మిర్చి, సన్నజాజి చెట్టు, చుట్టూ కొబ్బరి చెట్లు పచ్చగా ఎంత బాగుందో కదా. ఇంట్లో ఆడవాళ్ళు మీటింగ్ పెట్టారు. రండి ఇంటి వెనక చూపిస్తాను. ఇది పాతకాలపు ఇల్లు. చూడండి, తులసి కోట, తొట్టి, రోలు, రోకలి, తిరగలి, కట్టెల పొయ్యి ఎంత బాగుందో. నాకైతే ఇలాంటి నేచర్లో ఉండిపోమంటే ఎంతసేపు అయినా ఉండిపోతాను. ఈ పొలాలన్నీ మన వాళ్ళవే అనుకోండి కాసేపు. పాతకాలపు తాళం కప్ప అంత బరువు ఉందో. ఎన్నో ఏళ్ల కిందటి తాళం కప్ప అంట. ఎంత బరువుగా ఉందో. ఇంకా నేను కూర్చుందేమో పందిరి మంచం. పందిరి తీసేశారు కానీ అసలు మంచం ఎంత స్ట్రాంగ్గా ఉందో, భలే ఉంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే పాతకాలపు ఇనప్పెట్టంట. కొన్ని వందల ఏళ్ల క్రితం నాటిదంట. వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఉందన్నమాట. అప్పుడు దస్తావేజులు, ఇంకా మనకి ఆస్తి పత్రాలు, డబ్బులు ఇవన్నీ దాచుకోవడానికి బ్యాంక్ అనేది లేని రోజుల్లో ఈ ఇనుపెట్టిని వాడేవాళ్ళంట. బ్యాంకులు లేని రోజుల్లో అయ్యాయి రైతు వారీగా ఇనపెట్లు, సొమ్ములు దాచుకుంటానికి, గోల్డ్ దాచుకుంటానికి, వెండి దాచుకుంటానికి.
మీరు ఇప్పుడు చూసారు కదా ఇనపెట్టి పాతకాలపు ఇనపెట్టి అని చెప్పి మా మమ్మీ వాళ్ళ తాత వాళ్ళదని చెప్పాను. దస్తావేజులు ఇవన్నీ పెట్టుకోవడానికి అప్పట్లో బ్యాంక్ లేనప్పుడు అదే ఇనపెట్టి అనమాట, అవన్నీ స్టోర్ చేసుకోవడానికి. ఎన్నేళ్ళు ఉంటుంది? 100 సంవత్సరాల పైనే. 100 సంవత్సరాల పైనే. 100 years క్రితం. ఎన్ని సంవత్సరాల క్రితం దాన్ని చెప్పొచ్చు అది వినిపెట్టి 100 సంవత్సరాలు. ఎవరు పెట్టుకుంటారు? ఇవి సొరకాయ విత్తనాలు. మీరు నా బ్లాగ్స్ అన్ని చూసారు కదా, నాకు మొక్కలు అంటే ఎంత పిచ్చో మీకు తెలుసు కదా, ఇంటి దగ్గర అన్ని చూసారు కదా. సో అక్కడ పెడదామని చెప్పి ఇక్కడ నుంచి తీసుకొద్దామని మమ్మీ ఎప్పటి నుంచో అమ్మమ్మ వాళ్ళకి తీసి పెట్టి ఉంచామని చెప్పి ఇవే అనమాట. ఇవి చిక్కుడు విత్తనాలు, ఇవి సొరకాయ. నేను కనకాంబరాలు చాలా బాగున్నాయి. విత్తనాలు తీసుకున్నా, అక్కడ నాట్లు వేస్తున్నారు అటు సైడ్. ఫంక్షన్ అయిపోయింది, వచ్చి డ్రెస్సింగ్ చేసుకుని స్నానం కూడా చేశాను అనమాట. సో చాలా టైర్డ్ అయిపోయాను, ఫేస్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడు విజయవాడలో ఉన్నాం, అంటే మమ్మీ వాళ్ళ ఊరు నుంచి విజయవాడకు వచ్చేసాము. విజయవాడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి. లైక్ టైం ఎంత అవుతుందా? 5:30 అలా అవుతుంది. 5:45, 6 అరౌండ్ ఆ టైంకి స్టార్ట్ అయిపోతాము. సో నైట్ లోపు రీచ్ అయిపోతాం అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్ అంతా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒక కొత్త బ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.